వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరికి నమస్కారం. నేను మీ విజయవాడ వినోద్ని. మేము ఇంకా అయోధ్య నుంచి డైరెక్ట్గా కాశీ వచ్చేసామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు చూసేది కాశీ రైల్వే స్టేషన్. ఇప్పుడే ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఇంకా అందరం లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాము. ఇంకా బయటకు వెళ్ళిపోయి ఆటోస్ మాట్లాడుకున్నామండి. ఇక్కడికి వెళ్ళినా మాకు 3 to 4 ఆటోస్ కావాలి, లగేజ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మేము వెళ్ళేది మన గుంటూరు వాళ్ళ ఆశ్రమం అండి. ఈ ఆశ్రమం వచ్చి టెంపుల్కి ఒక 2 kilometers ఉంటుంది. ఆ ఆశ్రమంలో పర్ హెడ్ 200 ఛార్జ్ చేస్తున్నారు విత్ లంచ్, ఈవినింగ్ టిఫిన్ అండి. ఇంకా మేము లగేజ్ అంతా పడేసి మణికర్ణ ఘాట్కి వెళ్ళి స్నానం చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామండి. మీరు చూసే లైన్ అంతా టెంపుల్ రష్ ఉన్నప్పుడు ఆ లైన్లో వదులుతారండి. ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది టెంపుల్. మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, అదే శివయ్య అండి. శివయ్యని అభిషేకం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేము స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. కాశీలో ఏ సందు చూసినా ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు మేము మణికర్ణ ఘాట్కి వెళ్తున్నాము అండి. అక్కడ ఇంకా ఘాట్లో స్నానం చేసి ఇంకా లైన్గా టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తాము. మేము రెడీ వెళ్ళేసరికి మధ్యాహ్నం టైం అవుతుంది. కానీ ముందు అన్నపూర్ణ టెంపుల్కి వెళ్ళి అన్నపూర్ణ టెంపుల్లో భోజనం చేసేసి అటు శక్తిపీఠంకి వెళ్తామండి. అటు నుంచి అటు కాలభైరవ టెంపుల్కి వెళ్ళి అటు నుంచి అటు మెయిన్ టెంపుల్కి వెళ్తాము. ముందుగా మేము స్నానం చేయకుండా మన మణికర్ణ ఘాట్లో శవాలని కాలుస్తూ ఉంటారు కదండి, అది చూద్దామని చెప్పి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో. పైగా వాటర్ ఫ్లోటింగ్ కూడా బాగా ఉంది. చూసారా అండి, ఇదిగోండి ఇవన్నీ వరుసగా శవాలే అండి, కాలుస్తున్నారు. కాల్చే కొద్దీ వస్తూనే ఉంటున్నాయండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే బాగా హెవీ ఫ్లోటింగ్ అండి. ఎందుకంటే ఘాట్కి దగ్గర ఒక 70 steps పై వరకు వచ్చేసాయి. మీకు వెనకాల కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ కూడా సగం వరకు మునిగిపోయిందండి. ఇంకా మేము అన్నీ చూసుకుంటే ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాము. మీకు కింద చెప్పాను కదండి, వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎంతవరకు ఉందో. అసలు అయితే ఇక్కడ నుంచి 70 meters కింద వరకు ఉండాలి. అలాంటి ఫ్లోటింగ్ అయితే చాలా ఉంది. ఇంకా మేము రిటర్న్ అయిపోయి ఆ కింద ఘాట్లో స్నానం చేసేసి ఇంకా వెళ్తామండి దర్శనానికి. నేను వీడియో తీస్తుంటే ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా అందరం ఒక్కరే కాకుండా మా వాళ్ళని అక్కడ నుంచోబెట్టి ఒక 5 members వెళ్ళి చూసి వస్తున్నాము. ఎందుకంటే లగేజ్ అంతా ఉంటుంది కదండి. ఇంకా ఇక్కడ లోకల్స్ వీడియో కూడా మమ్మల్ని కూడా తీయమంటే ఇంకా వాళ్ళని కూడా వీడియో తీసానండి. కాలిపోతాయి, ఉండపోదా. ముందు వాళ్ళిద్దరు చేపించు, వాళ్ళిద్దరు అవును పిల్లలకి పంపించి ముందు పైకి. धीरे धीरे चलो चलो ముందుగా మేము కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. మీకు మెల్లగా అమ్మవారిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, కుదిరితే. అడుగు 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 అడుగుతూ వెళ్ళు గుడికే. చీర కావాలండి నీకు ఇప్పుడు? అమ్మా ఇంకా చాలా టైం ఉందమ్మా. రా 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 రా. దారా చాలేదా
ఇంకా తర్వాత అన్నపూర్ణాదేవి ఆ టెంపుల్కి వచ్చామండి. అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకొని ఇంకా ఆ అన్నపూర్ణాదేవి టెంపుల్లో భోజనం చేద్దామని చెప్పి అందరం వచ్చామండి. మా వాళ్ళు మెల్లమెల్లగా వస్తూ ఉంటున్నారు. కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది రావాలి. ఇంకా వాళ్ళందరూ రాగానే భోజనం చేసేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళిపోతామండి. భోజనానికి ముందు వెళ్ళారు ఇదంతా లేదు. ఇంకా నెక్స్ట్ టెంపుల్ వచ్చి కాలభైరవ టెంపుల్ అండి. ఆ కాలభైరవ టెంపుల్ స్ట్రీట్ ఎంట్రన్స్ ఇదే. బయట మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా, అందరు రావడానికి డిలే అయిపోతుంది గ్యాదర్ చేసుకోవడానికి. ఇంకా అందరు వచ్చేదాకా వెయిట్ చేసి లోపలికి వచ్చామండి. ఈ సందు చూసారా, మొత్తం గోల్డ్ షాప్స్ ఉన్నాయండి ఈ లోపల. ఇక మెయిన్ స్ట్రీట్ నుంచి లోపలికి దగ్గర దగ్గర ఒక 1.5 కిలోమీటర్స్ నడవాలి కాలభైరవ టెంపుల్కి. చాలా దూరం అండి. ఆటోస్ రిక్షాస్ ఏమీ వెళ్ళవు, సందులో నుంచి వెళ్ళాలి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కొంచెం ముందుగా జాగ్రత్త తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. విఘ్నేష్ విఘ్నేష్ తాడిద్దారు. మీ ఆయన బాగా కలర్ వస్తున్నాడు మీ ఆయన. కాలభైరవ టెంపుల్ చూసారు కదండి, మీకు వీడియోలో కాలభైరవ స్వామిని చూపించాను. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. ఇంకా అందరూ వస్తే ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. మేము వెళ్ళిన రోజు ఫుల్ టైట్ సెక్యూరిటీ అండి, ఎందుకంటే యూపీ సీఎం వచ్చారు ఆ రోజు. యూపీ సీఎం వచ్చినా కూడా మాకు అంత రష్ ఏం లేదు, టెంపుల్ ఫ్రీగా అయిపోయింది. మాకు దర్శనం వచ్చి ఒక 10 to 20 minutesలో అయిపోయిందండి. గుడి మొత్తం ఫ్రీగానే ఉంది. ఒక 3 times చేసుకున్నాను నేనైతే దర్శనం. ఇంకా వెళ్ళే దారిలో మా అమ్మ శారీస్ వస్తున్నారు. రేంజ్ పడతా 800 1000 1200 తక్కువ లేవా? 5 6 देगा 5 6 7 देख रहा है. अब रेंज बढ़ेगा, क्वालिटी बढ़ेगा 800 1000. उससे ब्लू हमें याद ये 6 అని 6 అంటారా? తగ్గదు. ఇంకా ఆ రోజు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నామండి. ఇంకా తెల్లారే 5:30కి లేసాము, ఎందుకంటే వారాహి టెంపుల్కి వెళ్దామని. వారాహి టెంపుల్ 2 hours ఉంటుందండి, 7:30 నుంచి 9:30 వరకు. మీరు ఆటో దిగిన దగ్గర నుంచి 1.5 kilometer నడవాలి. టెంపుల్ అయితే ఫుల్ రష్గా ఉంటుందండి, 2 hours ఉంటుంది కదా.
లైన్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే చూడండి అంతా మన తెలుగు వాళ్ళే ఉంటారు. అందరూ లైన్లో రాకుండా గొడవ పడుతున్నారండి. యాక్చువల్లీ మేము కూడా జస్ట్ ఒక 5 మినిట్స్లో మిస్ అయిపోయాము టెంపుల్ దర్శనము. మేము ఇలా గడప దగ్గరికి వెళ్ళాము, ఇంకా దర్శనం క్లోజ్ చేశారండి. ఇంకా బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసాము. ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. నెక్స్ట్ టైం వద్దామంటే కుదరలేదు. ఇంకా మీరన్నా వెళ్ళేవాళ్ళు త్వరగా వెళ్ళండి. 4:30కి లేచి మీరు 5:36 కల్లా లైన్లో ఉంటే మీకు దర్శనం అయితే బాగా జరుగుతుందండి. ఎందుకంటే వారాహి అమ్మవారు కిందకు ఉంటారు, పైన ఒక విగ్రహం ఉంటుంది, కింద ఒకటి ఉంటుందండి. మీరు పైనుంచి చూడాలి ఆ విగ్రహాన్ని. కానీ మేమైతే మిస్ అయిపోయామండి, చాలా బ్యాడ్ లక్ మాకు. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళంగానే లోపలికి వెళ్ళాలండి. ఈ లోపలికి వెళ్ళిన దగ్గర ఘాట్ చూసారా ఎంత బైక్ వచ్చేసిందో. అసలు యాక్చువల్లీ ఇక్కడ నుంచి 50 స్టెప్స్ కింద దిగాలి. ఇదండి ఇవాళ వీడియో. మా కాశీ యాత్ర వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇట్లు మీ విజయవాడ అబ్బాయి.